హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు టీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. టీ చేయడం ఎలానో అందరికీ తెలిసిందే, కాకపోతే నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తే టీ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. ముందుగా మనం కడాయి పెట్టేసి అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అవ్వాలి. ఆలోపు మనం టీలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ని దంచుకోవాలి. ముందుగా యాలకులను దంచుకోవాలి. వీటిని డైరెక్ట్ వేయకుండా మంచిగా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది. చూడండి, ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అల్లంని కూడా మెత్తగా దంచుకొని వేసుకోవాలి. వీటిని మెత్తగా దంచుకొని వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్కను కూడా మంచిగా దంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా దంచుకొని వేసుకోవాలి. వీటిని వేసాక ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తాగారనుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగుతారు. డైలీ 1 or 2 తాగొచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ నేను టీ పౌడర్ వేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఈ వాటర్లో మొత్తం బాయిల్ అవ్వాలి. మంచిగా బాయిల్ అయ్యే వరకు గ్యాస్ని సిమ్లో పెట్టాలి. స్లోగా బాయిల్ అయితే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా కలుస్తుంది. అలాగే ఒకసారి మధ్యలో ఈ విధంగా కలిపేసుకోవాలి. మంచిగా బాయిల్ అయ్యాక 1 గ్లాస్ మిల్క్ అయితే పోసుకోవాలి. ఈ విధంగా మిల్క్ పోసాక ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి. ఒక్కసారైనా ఈ విధంగా టీ పెట్టి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే నాకు కామెంట్లో చెప్తారు చాలా బాగుందని. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. నేను అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వేశాను కదా, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగుతారు. గ్యాస్ అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలి. 1.5 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను నేను. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. షుగర్ కూడా మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. స్లోగా లో ఫ్లేమ్లో టీ ఉడకాలి మంచిగా. లో ఫ్లేమ్లో ఉడకనిస్తేనే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా కలుస్తుంది. లో ఫ్లేమ్లో ఉడకనిస్తే టీ అనేది కొంచెం చిక్కగా వచ్చి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా టీ అయితే మంచిగా రెడీ అయింది. ఇప్పుడు మనం వడబోసుకోవాలి ఒక గ్లాస్లో. వడబోసుకొని మనకు కావలసిన గ్లాసెస్లో అయితే ఫైనల్గా టీ పోసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే కామెంట్ కూడా చేయండి.